ప్రేమ గారు నమస్తే మ్యామ్, ఐమ్ అంజలి నమస్తే. ఫ్రమ్ టీఎఫ్పిసి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు రజాకర్లో మీ పర్ఫార్మెన్స్ చూసైతే మేము అందరం షాక్ అయ్యాం. అంటే ఒకప్పుడు నాగదేవత అన్న ఆర్ ఎల్స్ ఒక బబ్లీ క్యారెక్టర్ ఆర్ హోమ్లీ క్యారెక్టర్ అంటే సౌందర్య గారు అండ్ నెక్స్ట్ మీరే గుర్తొస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రిలీజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి కదా. సో మీ మూవీస్లో ఏది రిలీజ్ అవ్వాలనుకుంటారు? ఓం. ఓం. కన్నడ ఓం. ఓకే. Yeah. అండ్ మ్యామ్ జ్యువెల్ థీఫ్లోని మీరు కనిపిస్తుంటే నెగటివ్ షేడ్స్ ఏమైనా కనిపించే అవకాశాలు ఉన్నాయా? అంటే ఈ మధ్యకాలంలో కొంచెం కనిపిస్తున్నారు కదా. మీరు స్క్రీన్లో చూస్తే బాగుంటుంది ఏ షేడ్లో ఉంది అది అప్పుడే ఇప్పుడు తెలిసే అది సస్పెన్స్ పోతుంది. సో బెటర్ మీరు స్క్రీన్లో చూస్తే బాగుంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్, అండ్ ఇప్పటి వరకు అంటే లైక్ చాలా వరకు మీకు నచ్చితేనే క్యారెక్టర్స్ చేస్తాను అని చెప్పారు కదా. మీకు తెలుగులో ఏ క్యారెక్టర్స్ ఆఫర్స్ వచ్చాయి బట్ యూ డోంట్ లైక్ ఆర్ డేట్స్ వల్ల కుదరక రిజెక్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయా మ్యామ్? అలా కాదు, క్యారెక్టర్స్ రాలేదండి. దేవి, ధర్మచక్రం అన్నీ డిఫరెంట్ క్యారెక్టర్లో వచ్చింది. దాంట్లో పర్ఫార్మెన్స్ ఉండాలి కదా. ఊరికే వచ్చి వెళ్ళడం డబ్బు కోసం చేయడం అది నాకు ఇష్టం లేదు. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే ఒక ఆర్టిస్ట్గా వచ్చాను కదా, ఒక మంచి క్యారెక్టర్, ఓ అబ్బా ప్రేమ అంటే అమ్మాయి బాగా చేసింది, అది సర్టిఫికేట్ నాకు, అంతే చాలు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.